కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దారి తప్పి తెలంగాణకు వస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. మోసపూరిత హామీలిచ్చి అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచి హైదరాబాద్కు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ పరోక్షంగా చురకలంటిస్తూ కవిత ట్వీట్ చేశారు. అయితే రాహుల్ గాంధీ టూర్పై కవిత చేసిన ట్వీట్కు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ వ్యాపారం చేసిన కవితకు రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత లేదన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ భూముల అమ్మకాలపై కవిత లెక్కలు చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. కవిత గారు చెప్పాల్సింది వాళ్ళ నాయనగారు వాళ్ళ అన్నగారు ఈ 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మేశారు కదా, అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు. అమ్మిన లెక్కలు ఫస్ట్ తీయాలడ. నిజంగా వాడికి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది. తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనకు తనే ఒక మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిశలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే